నమస్తే. మాజీ మావోయిస్ట్, సామాజిక కార్యకర్త గాదె ఎన్నియా గారిని ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి మనందరికి తెలిసిందే. సో, ఈ నేపథ్యంలో పలు కేసు అతని పైన పెట్టడం జరిగింది. అండ్ అలాగే నిన్న నాంపల్లి కోర్ట్ గూడా 14 రోజుల పాటు రిమాండ్ అండ్ ఈరోజు రిమాండ్ రిపోర్ట్ గూడా వచ్చింది. మాట్లాడదాం దీనిపైన డీటెయిల్‌గా. సో, ఎన్ఐఏ చేసిన కమెంట్స్ ఒకవైపు పౌర హక్కుల సంఘ నాయకులు వాళ్ళేమంటున్నారంటే భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తారా? అని చెప్పి వాళ్ళు చేస్తున్న పరిస్థితి. ఇటు సానుభూతిగా గూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. అసలేంది? ఈ కేసేంది? ఈ కేస్‌లో ఎలాంటి చర్యలుంటాయి? ఎలాంటి బెయిల్ ఎప్పుడొస్తదని ఇవన్నీ కంప్లీట్‌గా ఒక డీటెయిల్‌గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ రామారావు ఎమ్మనేని గారున్నారు. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి సార్ ఫస్ట్‌గా మీరు గాదెన్య గారి ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూసారు మీకు పంపించడం జరిగింది. సో ఏంటి సార్ ఉపా కేస్ పెట్టిర్రు. అండ్ అది కూడా ఒక ఛానెల్‌లో తను మాట్లాడిన మాటలు ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ పైన అండ్ అలాగే ఎలిగేషన్ చేసిర్రని చెప్పేసి ఫేక్ ఎన్‌కౌంటర్ అని చెప్పిండు కాబట్టి అండ్ ప్రమోట్ చేసే విధంగా ఒక ప్రొవిడెడ్ సంస్థని ప్రమోట్ చేసే విధంగా మాట్లాడారని చెప్పేసి ఆ ఎఫ్ఐఆర్ రిపోర్ట్‌లో మనకు బేసిక్‌గా కనిపిస్తుంది. సో మీరు అడ్వకేట్ కాబట్టి మీరు ఏ విధంగా చూస్తారు దాన్ని? ఏం మీరు అది చూసినాక మీకేమనిపించింది? అంటే చట్టం ఆహ్, పరిధిని మనం చూసుకుంటే, ఇప్పుడు ఆర్టికల్ 19, హ్మ్. ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఏందంటే ఆహ్, రైట్ టు లైఫ్. హ్మ్. అదే విధంగా ఆర్టికల్ 19 అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. హ్మ్. అయితే రైట్ టు లైఫ్ అనేది రైట్ టు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఆహ్, వాటెవర్ హి వాంట్స్ టు హ్మ్. ఎక్స్‌ప్రెస్. భావ స్వేచ్ఛ అని మనం హ్మ్. అనొచ్చు. అయితే భావ స్వేచ్ఛ కూడా కొన్ని పరిమితులకు లోబడి ఉంటది. హ్మ్. అయితే భావ స్వేచ్ఛ పరిధిని దాటి కొన్ని కొన్ని సమయాలలో సుప్రీం కోర్ట్ కూడా ఇప్పుడు సల్వా జుడుం కేసు తీసుకోవచ్చు. హ్మ్. సల్వా జుడుం కేసులో ఏం ఏం జరిగిందంటే కొంతమంది భావ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తుర్రని అభియోగాలు మోపుబడి హ్మ్. కేవలం భావ స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం మాత్రమే అయితే అది ఈ చట్టం కింద రాదు. హ్మ్. ప్రివెన్షన్ ఆఫ్ అన్‌లాఫుల్ యాక్టివిటీస్ చట్టం కింద హ్మ్. రాదు. అంటే ఒక వ్యక్తి తన భావాన్ని వ్యక్తీకరిస్తాడు. అయితే ఇప్పుడు మన ఇన్నయ్య గారి విషయంలో చూసుకుంటే, అతను ఒక సామాజిక కార్యకర్తగా మారిండు. రూపాంతరం చెందిండు. తర్వాత ఒక అనాథాశ్రమం నడిపిస్తుండు. హ్మ్. మనకు తెలిసిన అవును. సమాచారం ప్రకారం. అదే విధంగా గతంలో హ్మ్. ఒక మావోయిస్ట్‌గా ఆయన పనిచేయడం జరిగింది. అయితే ప్రతి అంటే సుప్రీం కోర్ట్ ఏమంటదంటే మావోయిస్టు భావజాలం ఉంటే అతను మావోయిస్టు లేకుంటే ఉపా చట్టం కింద కేసు పెట్టడానికి పోలీసులకు అధికారం లేదు. హ్మ్. కాకుంటే అతను మావోయిస్టు నిషిద్ధిత మావోయిస్టు సంస్థ. ఉగ్రవాద సంస్థ. హ్మ్. ఇప్పుడు నిషిద్ధిత మావోయిస్టు సంస్థ అని అంటే అది ఉగ్రవాద ఉగ్రవాద సంస్థగా లేకుంటే తీవ్రవాద సంస్థగా గుర్తింపబడాలి. ఓకే. అయితే ఆ సంస్థకు ఏమైనా పని చేసిండా? హ్మ్. అంటే ఆ సంస్థకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని అతను తన చర్యల ద్వారా హ్మ్. ఏదైనా లాభం పొందే పని జేషిండా? లేకుంటే వాళ్ళ ఇప్పుడు అచీవ్‌మెంట్స్ అంటే హ్మ్. వాళ్ళేమనుకుంటారు వాళ్ళకొక ఆహ్, ఏమంటారు ఒక కార్యాచరణ హ్మ్. అది అంటే సపోర్ట్‌గా. కార్యాచరణలో భాగంగా అతను హ్మ్. పనిజేసిండా అనే విషయాన్ని హ్మ్. చూడవలసుంటది. అయితే ప్రాథమికంగా దీనిలో ఏం పెట్టిండ్రు సెక్షన్ 13 పెట్టిండ్రు. హ్మ్. సెక్షన్ 13, సెక్షన్ 39 పెట్టిండ్రు. బిఎన్ఎస్‌లో ఏం ఏం సెక్షన్స్ పెట్టిర్రో అదైతే రాలేదు. హ్మ్. నార్మల్లీ సెడిషన్ పెట్టిండ్రు. హ్మ్. అయితే గతంలో సెడిషన్ అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఒక డ్రాకోనిక్ లా హ్మ్. అనేది చాలా సార్లు సుప్రీం కోర్ట్ గాని, ఎన్నో కోర్ట్‌లు, ఎన్నో హై కోర్ట్‌లు గాని, అదే విధంగా కొన్ని సమయాలలో ఈ ప్రత్యేక కోర్ట్‌లు ఏవైతే ఉంటాయో హ్మ్. ఎన్ఐఏ కేసులు చూసే కోర్ట్‌లు గాని, లేకుంటే సీబీఐకి సంబంధించిన కేసులు చూసే కోర్ట్ గాని, ఈ ఉపాకు సంబంధించిన ఏవైనా అంటే ఇట్లా నిషేధిత తీవ్రవాద సంస్థలకు సంబంధించిన కేసులు చూసే కోర్ట్‌లు కోర్ట్స్. ఏమని వ్యాఖ్యానించినాయంటే, ఈ భావజాలం ఒకటే ఉంటే సరిపోదు. ఈ ఇది గతంలో బ్రిటిష్ వాళ్ళు హ్మ్. ప్రతి ఒక్క ఇప్పుడు దీనిలో ఫేమస్ కేసు హ్మ్. ఆహ్, బాలగంగాధర్ తిలక్. హ్మ్. ఇఫ్ ఐయామ్ నాట్ మిస్టేకెన్ క్వీన్ వర్సస్ గోపాల్ కృష్ణ గోఖలే అని ఒక కేస్ ఉంటది. క్వీన్ వర్సస్ బాలగంగాధర్ తిలక్ అని ఒక కేసు. ఓకే. అట్లా అప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు అట్లా అప్పట్లో ఉన్న ఎవలైతే ప్రజలలో చైతన్యం తీసుకొద్దామని వాళ్ళు ప్రయత్నించిర్రో, హ్మ్. వాళ్ళందరి మీద ఈ చట్టము అప్పట్లో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ హ్మ్. ఉపయోగించడం జరిగింది. ఓకే. అయితే ఇప్పట్లో ఆ చట్టం ఉపయోగం ఏం లేదు. ఈ చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. కొన్ని కొన్ని సమయాల్లో దుర్వినియోగం జరుగుతుంది. అయితే
వాస్తవానికి చేయని వ్యక్తులను గూడా దీంట్ల ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళకి బెయిల్ రాకుండా హ్మ్. ఇప్పుడు మనకు 160 డేస్ హ్మ్. సారీ 180 డేస్ అనేది ఇప్పుడు ఎట్లయితే ఎన్‌డీపీఎస్ యాక్ట్‌లో ఉంటదో, ఈ చట్టంలో గూడా అదే 6 నెలల దాకా హ్మ్. వాళ్ళకు దాన్ని మళ్ళా పొడిగించే అవకాశం గూడా ఉంటది. ఓకే. నాన్ బెయిలబుల్. సో, ఇంకా పొడిగిస్తారు గూడా. నాన్ బెయిల్ పొడిగిస్తారు. 6 నెలల వరకు బెయిల్ రాదు. 6 నెలల వరకు ఇన్వెస్టిగేషన్ చేసే వెసులుబాటు అనేది వాళ్ళకి కల్పించడం జరిగింది. హ్మ్. అయితే దేశ భద్రతను గూడా దీనిలో దృష్టిలో పెట్టుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఈ 13 అండ్ 39 అనేది ఇప్పుడు ప్రాథమికంగా ఆయన పైన మోపబడ్డ అభియోగాలేందంటే, హ్మ్. ఒక యూట్యూబ్ ఛానెల్‌లో హ్మ్. ఇప్పుడు నా నేను వాళ్ళేసిన హ్మ్. కౌంటర్, కౌంటర్ అనుకోవచ్చు, లేకుంటే రిమాండ్ రిపోర్టు అపోజింగ్ ది బెయిల్, కస్టడీ హ్మ్. అనుకోవచ్చు. హ్మ్. అంటే వాళ్ళ ఫార్మాట్‌లు కొద్దిగా డిఫరెంట్. డిఫరెంట్ ఉంటాయి కాబట్టి, అయితే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ మాత్రం 13 అండ్ 39 హ్మ్. ఉపా చట్టంలో 13 అండ్ 39 అభియోగాలు మోపబడ్డాయి. ఎఫ్ వాళ్ళు చెప్పిందేందంటే అంటే దీన్ని బేస్ చేసుకొనే రిమాండ్ అనేది హ్మ్. జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వడం జరిగింది 14 డేస్. అయితే దానిల కొన్ని కామెంట్స్ చేయడం హ్మ్. జరిగింది. ఇన్నయ్య కొన్ని ఆయనని ఏ1గా చూపించడం జరిగింది. హ్మ్. దీనిలో ఏందంటే వీళ్ళ వ్యూహం ఇట్లనే ఉంటది. హ్మ్. నార్మల్లీ ఎన్ఐఏ కేసెస్‌లో ఏముంటదంటే హ్మ్. ఇనీషియల్‌గా ఎవరైతే వ్యక్తి మొత్తం సహకరించిండు. హ్మ్. ఆ మాడ్యూల్‌ని ఇప్పుడు మనం ఇంకొకటి మాడ్యూల్ చూసుకోవచ్చు. మాడ్యూల్ అంటే నాకు గతంలో కొన్ని హ్మ్. జరిగిన కొన్ని కేసెస్ గుర్తొచ్చాయి. ఇప్పుడు ఎట్లంటే తీవ్రవాదులు లేకుంటే ఉగ్రవాదుల మాడ్యూల్స్ అనేటివి మారుతా ఉన్నాయి. హ్మ్. మారుతా ఉన్నప్పుడు చట్టం గూడా అదే విధంగా ఎన్ఐఏ గావచ్చు, ఏజెన్సీస్ గూడా వాళ్ళ వాళ్ళ తీరు అంటే నార్మల్‌గా ఏముంటది ఈ బిఎన్ఎస్ గావచ్చు, బిఎన్ఎస్ఎస్ గావచ్చు, ఇంతకుముందున్న ఐపీసీ గావచ్చు, అదే విధంగా సీఆర్‌పీసీ గావచ్చు. హ్మ్. ఒక ప్రక్రియ ఉంటది. అరెస్టు, దాని హ్మ్. తర్వాత ప్రొడక్షను, హ్మ్. అతను మళ్ళా హ్మ్, పొ అట్లాంటివి కొన్ని ఉపా చట్టంలో వర్తించవు. వర్తించవు. హ్మ్. ఇప్పుడు ఆర్టికల్ 21 గూడా రైట్ టు లైఫ్ గూడా రైట్ విత్ రీజనబుల్ రిస్ట్రిక్షన్. హ్మ్. నేను వేరే వాళ్ళని హత్య చేస్తా. హ్మ్. ఆ! నాకు మాత్రం నా ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ కావాలంటే కుదరదు. హ్మ్. 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 దానికి లోబడే ఉండాలి. అదే నేను హత్యలు చేస్తా, మానభంగం చేస్తా, హ్మ్. లేకుంటే ఇంకేదైనా పెద్ద అఫెన్స్ చేస్తా. హ్మ్. అఫెన్స్ చేసినా గాని ఇప్పుడు నేను ఆ ప్రతిక్రియగా నన్నేం చేయొద్దు హ్మ్. అని అట్లుంటది. హ్మ్. అంటే ప్రధానంగా ఇందులో ఏమంటారంటే, ఇన్నయ్య గారు చేసిన కామెంట్స్ ఏంది అంతగానం? అంటే ఆహ్, ఆహ్, ఇన్సిడెంట్‌కి వెళ్లిర్రు. అంటే ఆ చనిపోయిన క్రిమేషన్ ప్రోగ్రామ్‌కెళ్లిర్రు. అండ్ ఎళ్లి అక్కడ ఓ భావోద్వేగానికి గురై ఆ విధంగా కామెంట్స్ చేసిర్రు. సో, ఆ కామెంట్స్‌కే ఈ విధంగా చేస్తారా? ఇవి ఇంతగానం అరెస్ట్ చేస్తారా? ఇంత పెద్ద ఉపా చట్టం అతని పైన ఇంపోజ్ చేస్తారా? అని చెప్పేసి కూడా ప్రధానంగా అంటే వస్తున్నాయి. చట్టంలా పెద్ద చిన్నదని ఉండదు. హ్మ్. వాస్తవానికి వాళ్ళ దగ్గర ఉన్న ప్రాథమిక ఆధారాల ప్రకారం ఆయన అరెస్ట్ అవసరమైతే చేయొచ్చు. హ్మ్. అయితే ఆహ్, ప్రజలకు ఎఫ్ఐఆర్ చేసే సమయంలో హ్మ్. మా దగ్గర ఈ ఆధారాలున్నాయని చూపిచ్చే హ్మ్. అవసరం అనేది ఎన్ఐఏకి గాని, హుహు. వేరే ఏజెన్సీకి కూడా లేదు. ఓకే. అంటే కొంతమంది పత్రికా మిత్రులు గావచ్చు, లేకుంటే కొంతమంది పౌర హక్కుల సంఘాల నాయకులు గావచ్చు, లేకుంటే కొంతమంది సామాజిక కార్యకర్తలు గావచ్చు, అదే విధంగా కొంతమంది గతంలో మావోయిస్ట్ పార్టీతో అనుబంధం హ్మ్. ఉన్న వ్యక్తులు గావచ్చు. వాళ్ళేమంటారంటే ఆహ్, ఇన్నయ్య గారిని అరెస్ట్ జేయడం అనేది తప్పు. హ్మ్. అయితే ఎన్ఐఏకు మా దగ్గర ఈ ఆధారాలున్నాయి. హ్మ్. లేకుంటే మేము ఈ ఈ సమాచారం మేరకు ఆయనను అరెస్ట్ జేసినాం. హ్మ్. మా దగ్గర ఈ ప్రాథమిక ఆధారాలున్నాయి. కాబట్టి మేము ఈ అరెస్ట్‌ని సమర్థించుకుంటున్నామని ప్రజలకు చెప్పే అవసరం లేదు. ఓకే. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం హ్మ్. వాళ్ళు అరెస్ట్ జేసారు. హ్మ్. అయితే దీనిల సామాజిక కోణాన్ని మాత్రమే జూస్తుండ్రు గానీ, హ్మ్. దేశ భద్రత అనే కోణాన్ని గూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. హ్మ్. వాస్తవానికి ఒక వ్యక్తిని అరెస్ట్ జేసినంత మాత్రాన ఆయన ఒక నేరం జేసినట్టు కాదు. అవును. మన దగ్గర ఫాలో అడ్వర్సోరియల్ సిస్టమ్ ఆఫ్ క్రిమినల్ ట్రయల్. హ్మ్. అయితే ఆ వ్యక్తి పైన ఆ నేరం బడనంత వరకు హ్మ్. అతన్ని నేరస్తుడు. నేరస్తుడు గాదని హ్మ్. చట్టం జెప్తది. హ్మ్. కాకుంటే ఈ ప్రక్రియ, ఈ విచారణ ప్రక్రియ అనేది
దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ అనే ప్రక్రియ మాత్రం హ్మ్. కొనసాగాలి. దర్యాప్తు తర్వాత చార్జ్ షీట్ హ్మ్. ఏసినప్పుడు. హ్మ్. ఇప్పుడు కొన్ని ఇంతకుముందు ఏసిన కేసులలో ఇంతకుముందు కొన్ని జరిగిన కేసులలో కొన్ని సమయాలలో కోర్టేమన్నదంటే, ఈ చట్టం దురుపయోగం అయితుంది. హ్మ్. అరెస్ట్ జేసి వాళ్ళను సంవత్సరాల కొద్దీ లోపట పెడుతుర్రు. హ్మ్. అంటే మావోయిస్ట్ అనే నెపంతో, లేకుంటే తీవ్రవాద సంస్థలకు సపోర్ట్‌గును. సపోర్ట్ జేసిండనే హ్మ్. నెపంతో హ్మ్. సంవత్సరాల కొద్దీ జైళ్ళలో పెడుతుర్రు. వాళ్ళు జైళ్ళలో మగ్గుతున్నారు. హ్మ్. అంటే కొంతమంది ఆహ్, లెవ్వలేని వ్యక్తులు గూడా అవును. 'సాయిబాబా' ఎగ్జాంపుల్. సాయిబాబా హ్మ్. లెక్క, లేకుంటే కొంతమంది ఇప్పుడు పర్వర్‌రావు అవును. లెక్క, అలా కొంతమంది బలహీనమైన వ్యక్తులు. హ్మ్. బలహీనమైన వ్యక్తులను గూడా అట్లా చేయుడు కరెక్ట్ కాదు అనే అభిప్రాయాన్ని కోర్టులు హ్మ్. వెలిబుచ్చినాయి. అయితే ఇది భావజాలానికి సంబంధించిన విషయం. హ్మ్. అంటే భావజాలాన్ని వాళ్ళు ఎట్లా వ్యాప్తి చెందిస్తున్నారు హ్మ్. అనేది ఎన్ఐఏకి తప్ప మనకు తెలవదు. అవును. ప్రజా జీవితంలో అందరూ వాళ్ళు కూడా అంటే మావోయిస్ట్ అని ఒక ముద్ర యేసుకొని తిరిగారు. లేకుంటే ఒక బ్యాడ్జ్ పెట్టుకొని తిరిగారు. వాళ్ళు ఒక భావజాలాన్ని ఈ మధ్యల అర్బన్ నక్సలైట్ అనే పదం ఎక్కువగా అవును. ఎక్కువగా వాడుతున్నారు. అయితే అర్బన్ నక్సలైట్ అనే పదం ఎక్కడి నుండి పుట్టిందంటే, ఈ సమాజంలో ఉండుకుంటూ హ్మ్. అర్బన్ ఏరియాస్‌లో ఉండుకుంటే నార్మల్‌గా ఇంతకుముందు మాడ్యూల్స్ చేంజ్ అయితాయని నేను అవును. ఇప్పటిదాకా చెప్పినా కదా! అవును. ఎట్లా అంటే ఇంతకు ముందు ఏంది సమాజంలో మేధావులుగా చలామణి అవుతూ మావోయిస్టు పార్టీతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకొని, హ్మ్. వాళ్ళు మావోయిస్టు సానుభూతి పరులుగా ప్రత్యక్షంగా సమాజానికి కనిపించేవాళ్ళు. హ్మ్. మేధావి వర్గం, కొంతమంది బుద్ధిజీవులు హ్మ్. వాళ్ళు మావోయిస్ట్ పార్టీతో గతంలో ఉన్న మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థలతో కూడా వాళ్ళు కలిసి పనిజేయడం జరిగింది. హ్మ్. అయితే అట్లా వాళ్ళు భావ వ్యాప్తిని అనేది మొత్తం చేస్తుండే. హ్మ్. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా గాకుండా పరోక్షంగా వివిధ శాఖలలో ప్రభుత్వంలో ఉండుకుంటూ, హ్మ్. లేకుంటే అనుబంధంగా కొన్ని విద్యా సంస్థలకు అనుబంధంగా ఉండుకుంటూ, ఏడ ఎక్కువ భావవ్యాప్తి అనేది అయితదో వా అర్బన్ నక్సలైట్స్‌గా వాళ్ళు తమ మాడ్యూల్‌ని హ్మ్. కొనసాగిస్తారు. అంటే ఇప్పుడు ఈ 'గాదే ఎన్ఐ' అరెస్ట్ విషయానికొస్తే ఒక ఛానెల్‌కి సంబంధించి వీడియో ఈ విధంగా మాట్లాడారు. అమిత్ షా పైన కమెంట్స్ కావచ్చు, సో భద్రతా బలగాల పైన కమెంట్స్ కావచ్చు, ఫేక్ ఎన్‌కౌంటర్ చేసిర్రు అని చెప్పేసి ఈ విధంగా అన్ని ఎఫ్ఐఆర్‌లో అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఈ రిపోర్ట్‌లో కూడా మన రిమాండ్ రిపోర్ట్‌లో కూడా అదే ఉంది. సో అంటే మనం ఈ విధంగా అనుకోవచ్చా? అంటే ఎన్ఐఏ వాళ్ళు అంటే 'గాదే ఎన్ఐ' గారికి భారత్‌తో సంబంధాలున్నాయని చెప్పేసి లేకుంటే ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగినాయేమో అని చెప్పి ఆ డౌట్‌తోనే ఈ కేసు పెట్టిర్రు అని చెప్పేసి అట్లా ఏమైనా అనుకునే ఛాన్సా? డౌట్‌తోని కేస్ పెట్టరాదు. డౌట్‌తోని పెడితే కేసు హుహు. కోర్ట్ ఊకుంటదా? హ్మ్. హ్మ్. ప్రాథమికంగా ఒక వ్యక్తిని అరెస్ట్ ఏ కేసులన్నా గావచ్చు, హ్మ్. దేశ భద్రతకు సంబంధించిన కేసు కూడా కావచ్చు. అవును. అయితే ప్రాథమికంగా అతను భారతదేశానికి చెందిన పౌరుడైతే హ్మ్. హ్మ్. అతనికి రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు కల్పియబడతాయి. హ్మ్. ప్రాథమికంగా అతన్ని ప్రొడ్యూస్ జేసినప్పుడు మిమ్మల్ని ఎవలన్నా కొట్టిర్రా? లేకుంటే ఇల్ ట్రీట్‌మెంట్ జేసిర్రా? లేకుంటే ఫోర్సిబుల్ కన్ఫెషన్ ఏమైనా జేపించడానికి వాళ్ళు ప్రయత్నం జేసిర్రా? లేకుంటే తిట్టిర్రా? హ్మ్. అని అడుగుతారు. అని అడుగు. గుడ్. అవును. అదే విధంగా ప్రాథమిక నివేదిక హ్మ్. అంటే ఇప్పుడు ఆర్‌సి గావచ్చు, హ్మ్. ఎఫ్ఐఆర్ గావచ్చు. ప్రాథమిక నివేదికలో ఉన్న అంశాలు అంటే వెల్లడి కాకపోతే హ్మ్. ఈ నేరం జేసిండు అంటే చేసే అవకాశం ఉంది. దేర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ హ్మ్. 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 చేసి ఉండవచ్చు హ్మ్. అని ఆధారాలుంటే తప్ప హ్మ్. రిమాండ్ జేయరు. హ్మ్. అయితే ఈ సుప్రీం కోర్ట్ ఇంతకుముందు గూడా కొన్ని కేసులల్ల ఏం జెప్పిందంటే, ప్రాథమిక నివేదికల ఆ అంశం ఎటువంటి ప్రస్తావన లేకున్నా గాని, హ్మ్. ఉత్తగా ఒక మనిషిని జైల్‌లో పెట్టనీకి నువ్వు హ్మ్. తప్పుడు సెక్షన్‌లు పెట్టి అతన్ని చేసినప్పుడు హ్మ్. ప్రాథమికంగా ఎవరి ముందటైతే జ్యుడిషియల్ ఆఫీసర్ ముందటైతే హ్మ్. ప్రొడ్యూస్ చేస్తారో, అదే కోర్టు ఆ ప్రాథమిక నివేదికను, రిమాండ్ రిపోర్ట్‌ను తిరస్కరించవచ్చు అనే విషయాన్ని హ్మ్. చెప్తే, రాజ్యాంగబద్ధమైన హక్కులన్నీ ఆయనకు కల్పియబడ్డాయి. హ్మ్. కాకుంటే
ఇప్పుడు పెట్టిన సెక్షన్‌లను ఇన్వెస్టిగేషన్ హ్మ్. కొద్దిగా ఇన్వెస్టిగేషన్ జరిగినంక యాడ్ జేయొచ్చు. ఓకే. సో, కొన్ని ఫర్దర్ ఇంకా ఇంకా కొన్ని యాడ్ సెక్షన్స్ యాడ్ జేయొచ్చు. మనకు తెలవదు. అవును. అంటే ప్రాథమికంగా ఆయన చేసిన స్టేట్‌మెంట్‌లేంది? హ్మ్. ఇది ఫేక్ ఎన్‌కౌంటర్. అవును. ఫేక్ ఎన్‌కౌంటర్ అనేది నిర్ధారణకు ఎవ్వలు రావాలి? హ్మ్. ఫేక్ ఎన్‌కౌంటర్ అని ఒక వ్యక్తి కామెంట్ చేసినంత మాత్రాన ఆయన మీద ఉప కేస్ పెట్టొద్దు. హ్మ్. హ్మ్. అది అది కోర్ట్ పరిధిలో ఉంటది. అవును. అయితే ద దీని వెనుక అంటే ప్రాథమిక నివేదిక ఎఫ్ఐఆర్ నీడ్ నాట్ బి ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫ్యాక్ట్స్. ఓకే. వీటి పలానా రోజు ఇది జరిగింది. పలానా రోజు దాని వెనకకి ఇది జరిగింది. ఇవి మా ఆధారాలని మొత్తం చెప్పే అవసరం లేదు ఎఫ్ఐఆర్‌ల. హుహు. హ్మ్. అంటే ఎందుకు అరెస్టు చేద్దాము అని ఎన్ఐఏ నిర్ణయించుకున్నది? దర్యాప్తు సంస్థ ఎందుకు నిర్ణయించుకున్నదనే విషయాన్ని హ్మ్. వాళ్ళు వెల్లడిస్తే తప్ప మనకు తెలవదు. ఓకే. ఇంకొకటి ఫేక్ ఎన్‌కౌంటరు అనేది ఇప్పుడు హోం మంత్రి ఇప్పుడు మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. హ్మ్. హ్మ్. ఇది ప్రజాస్వామ్యం. మన దేశం ప్రజాస్వామ్యంలో ఉంది. ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం అనేది నడుస్తుంది. హ్మ్. ప్రజాస్వామ్యంలో మనకి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ కొంతమంది నాయకులను తిడితే అది ఉప కేసు కాదు. హ్మ్. హ్మ్. కాకుంటే ఈయన ఈ ఈ ఈ ఎన్‌కౌంటర్ ఫేక్ అనే విషయాన్ని ఏ విధంగా నిర్ధారణ చేసుకుండనే విషయాన్ని హ్మ్. ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు. అదే విధంగా ఇంతకుముందు ఒక ఉద్యమంలో ఉండేవాడు. కాబట్టి ప్రజలకు మాత్రం చెప్పే అవసరం ఉన్నదని నేను అనుకుంటున్నా. హ్మ్. హ్మ్. అయితే దీని వెనుక ఒక మోసపూరితమైన కుట్ర హ్మ్. అనేది దాగి ఉన్నదని హ్మ్. ఎన్ఐఏ అభిప్రాయపడ్డది. ఓకే. అంటే కుట్రలో ఎవరెవరు భాగస్వాములు? హ్మ్. దీని వెనుక ఎవరున్నారు? ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని మావోయిస్టు పార్టీతో లేకుంటే నిషిద్ధిత తీవ్రవాద సంస్థతో గాని, ఉగ్రవాద సంస్థతో గాని తన సంబంధాలనేటివి కొనసాగిస్తున్నాడా? లేడా? అనే విషయాన్ని గూడా నిర్ధారించుకునే అవకాశం ఇందులో ఉంది. ఓకే. అవసరం ఉంది. ఓకే. ఇంకోటి ఇందులో ఎఫ్ఐఆర్‌లో చూసుకుంటే మనం గాదె ఇన్నయ్య అండ్ అదర్స్ అని చెప్పేసుంది. సో, అదర్స్ అంటే ఇంకెవరెవరు అయ్యుండొచ్చు? అంటే అప్‌లోడ్ చేసిన ఛానెల్ గావచ్చు, లేకుంటే ఇంకా ఎవరెవరు అంటే అదర్స్ అంటే ఏమనుకోవచ్చు మనం? ఇంకా చాలా మంది ఉండబోతున్నారు అని లే చెప్పి నా దృష్టిలో ఇప్పుడు ఛానల్ ఏమున్నది? ఛానలు ఇప్పుడు వ్యూవర్‌షిప్ కొరకు గావచ్చు, లేకుంటే కొద్దిగా భావజాలం వైపు అంటే ఈయనకు అన్యాయం జరుగుతుంది. లేకుంటే ఇటుపక్క న్యాయం ఉన్నది అనే ఆలోచనతో గూడా కొంతమంది జర్నలిస్టు వాళ్ళు హ్మ్. వాళ్ళ వ్యక్తిగత అవును. అభిప్రాయం అది. అవును. అవును. అయితే ప్రజలలోకి తీసుకపోనీకి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని హ్మ్. అట్లంటే ఇప్పుడు 'దావూద్ ఇబ్రాహిం' ఇంటర్వ్యూ తీసుకుంటే హ్మ్. ఛానలోళ్ళని తీసుకపోయి అట్లా కరెక్ట్ అవును. కాదది. అవును. అయితే జర్నలిస్టులు కొన్ని సమయాలలో ఔట్ ఆఫ్ ది వే బోయి హ్మ్. హ్మ్. ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ వార్తలు బాగా హ్మ్. పబ్లిక్‌లకి రీచ్ కావాలనే హ్మ్. ఆలోచనతోని ఏం చేస్తారంటే కొన్ని ఎక్స్‌క్లూజివ్ ఇంటర్‌వ్యూస్ ఇట్లా సంచలనాత్మకమైన ఇది చేస్తారు. టాపిక్స్ తీసుకుంటారు. తీసుకుంటారు. హ్మ్. అయితే వాస్తవానికి వాళ్ళకి ప్రత్యక్ష సంబంధాలనేటివి ఉండయి. పరోక్ష సంబంధాలు కూడా ఉండయి. హ్మ్. హ్మ్. అయితే దీనిల 66 ఎఫ్ అనేది ఒకటి మన ఆహ్, ఇది ఐటీ యాక్ట్‌లో ఉంటది. ఓకే. అది కొద్దిగా తీవ్రమైన నేరం. హుహు. కాకుంటే దీనిలో 65, 66 ఎఫ్ అనేది పెట్టే అవకాశం నాకైతే కనపడతలేదు. ఓకే. అయితే ఇప్పుడు దీనిలో డైరెక్టు లింక్స్ అనేటివి హ్మ్. ఎన్ఐఏ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసి ఎందుకు వాట్ ఈస్ ది రీజన్ ఎందుకు ఆయనను అరెస్ట్ చేసిండ్రనే విషయం అనేది దీనిలో ఇప్పుడైతే మనకు తెలుసలేదు. హ్మ్. హ్మ్. దీనిలో కుట్రపూరిత ఉద్దేశ్యం ఉన్నది అని అంటుండ్రు. హ్మ్. హ్మ్. ఏ విధమైన కుట్ర ఉండొచ్చు? హ్మ్. ఆ! మొన్న అంటే మావోయిస్ట్‌ల ఎన్‌కౌంటర్‌లు జరగడంతో మావోయిస్టు ఆర్గనైజేషన్‌కు లేకుంటే ఈ మన నిషేధిత తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆ తీవ్రవాద సంస్థలకు అనుబంధంగా హ్మ్. ఏదైనా కార్యాచరణలో హ్మ్. ఈ వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉన్నదా? హ్మ్. అనే విషయాన్ని గూడా ఎన్ఐఏ చూస్తది. ఓకే. గతంలో అంటే ఎన్‌కౌంటర్స్ అయితాయి. ఇప్పుడు నక్సల్ ప్రాబ్లమ్ అనేది హ్మ్, దేశవ్యాప్తంగా ఉంది. అవును. అయితే గతంలో తెలంగాణలో నక్సలిజం ప్రభావం బాగుంటుండే. హ్మ్. కాకుంటే ఇప్పుడు కొద్దిగా తక్కువైంది. హ్మ్. ఈ ఆపరేషన్ కగారుతో తెలంగాణలో గాదు,
తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ఛత్తీస్‌గఢ్ గావచ్చు, లేకుంటే మహారాష్ట్ర గావచ్చు, మొత్తం కూంబింగ్ జరపడం జరిగింది. ఎంతోమంది మావోయిస్ట్‌లను ఎన్‌కౌంటర్‌లలో వాళ్ళని చంపడం జరిగింది. అదే ఎన్‌కౌంటర్‌లో చంపడం చేయడం. జరిగింది. ఎన్‌కౌంటర్ జేయడం జరిగింది. అదే విధంగా కొంతమంది పౌర హక్కుల సంఘాలు గావచ్చు, లేకుంటే మావోయిస్టు సానుభూతి పరులు గావచ్చు, మావోయిస్టులతో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని సంబంధాలున్న వ్యక్తులు గావచ్చు, ఆ మావోయిస్టు భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తులు గావచ్చు, సానుభూతి పరులు గావచ్చు, ఇవన్నీ ఫేక్ ఎన్‌కౌంటర్‌లు అనే విషయాన్ని వాళ్ళు అనుకుంటూ అంటే భావ స్వేచ్ఛ ఫేక్ ఎన్‌కౌంటర్ అనే స్వేచ్ఛ అనే పదాలు వాడడం, అని ఆ విధంగా చెప్పడం. హ్మ్. కొంతమందికి అభిప్రాయం చెప్పొచ్చు. ఫేక్ ఎన్‌కౌంటర్ లెక్క కనబడుతుంది అంటే అనే అభిప్రాయాన్ని చెప్పొచ్చు. ఆ! అంత మాత్రాన అది ఉపా ఉప చట్టం కింద హ్మ్. రాదు. అంటే సుప్రీం కోర్ట్ గూడా చాలా సార్లు జెప్పింది. హ్మ్. ప్రతిదీ అంటే ఇప్పుడు మావోయిస్ట్ అయినంత మాత్రాన ఒక కేసులో అయితే హ్మ్. సల్వాజుడుం కేసులో ఇంకా దానికంటే ముందు ఒక కేసులో గూడా సుప్రీం కోర్ట్ ఏమన్నదంటే మావోయిస్ట్ అయినంత మాత్రాన హ్మ్. ఆహ్, అతని మీద ఉప చట్టం వర్తించదు. ఓకే. కాకుంటే మావోయిస్టు సానుభూతి పరుడు గావచ్చు, లేకుంటే మావోయిస్టే గావచ్చు, ఈ కుట్రలో హ్మ్. భాగంగా ప్రజా ప్రజల ఆస్తులను ధ్వంసం జేసినట్టయితే, అదేవిధంగా ప్రజల ప్రాణాలు తీసినట్టయితే, లేకుంటే పోలీస్ ఆఫీసర్స్ గాని, లేకుంటే ఎవరినన్నా గవర్నమెంట్‌కు సంబంధించిన వ్యక్తుల ప్రాణాలు తీసినట్టయితే, అప్పుడు వాళ్ళకు టెర్రరిస్ట్‌లతోని అంటే ఒక భావజాలం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అతని పైన కేసు పెట్టే అవకాశం లేదు అని సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. హ్మ్. కాకుంటే ఈడ మనం స ఓన్లీ 2 సెక్షన్‌లే చూస్తున్నాం మనం హ్మ్. ఎన్ఐఏ 13, 39. ఆ! హ్మ్. 39 హ్మ్. ఇక ఇది సెడిషన్ అయితే కామన్‌గా పెడతారు. హ్మ్. ఇప్పుడు ఇంతకుముందు 124 ఉండే అవును. దేశద్రోహం, హ్మ్. రాజద్రోహం. అవును. అయితే రాజద్రోహం మీద కూడా సుప్రీం కోర్ట్ అనేది ఏం వ్యాఖ్యానించిందంటే, రాజద్రోహాన్ని మీరు దేశద్రోహంగా పరిగణించలేరు. హ్మ్. గతంలో రాజులు ఉండే కాబట్టి అవును. అంటే సావరిన్ హ్మ్. సావరినిటీ ఆఫ్ ది నేషన్ అనే దాన్ని ఈక్వేట్ చేయలేరు. ఆ పదాన్ని మీరు రాజద్రోహాన్ని దేశద్రోహం అనలేరు. హ్మ్. అనే విషయాన్ని జెప్తూ, ఇది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టం గాబట్టి, ఇప్పుడు ఈ చట్టాన్ని పూర్తిగా తీసేసే ఆలోచన జేయాలి ప్రభుత్వం అని గూడా వ్యాఖ్యానించడం జరిగింది. హ్మ్. అయితే అంటే అది పక్కకు పెడితే, ఇప్పుడు ఆహ్, ఆడ చానా మందుండే. అవును. ఈడ మన ఆల్‌మోస్ట్ 150-200 మంది ఆ! సావులో గూడా ఆ! ఉన్నారు. అది అదేమో ఆర్గనైజేషను వాళ్ళు సో, అమర రాసిర్రు. అమరుల అమరవీరుల అమరుల బంధు బంధుమిత్రుల సంఘం. సంఘం. అవును. ఆ! అయితే ఏబీఎంఎస్ ఆ! అంటే అమరులెవరు మావోయిస్ట్‌లా? లేకుంటే చనిపోయిన వాళ్ళ. చనిపోయిన మావోయిస్ట్‌లో ఎవరైతే చనిపోయిన వాళ్ళో ఆ! వాళ్ళ అమరులు అని చెప్పేసి వర్ణించి అండ్ ఆ! అమరవీరుల అయితే బంధుమిత్ర వీళ్ళు సంఘం అని. ఇంకొకటి కూడా ఏమంటుర్రంటే, హ్మ్. ఇన్నయ్య అనే వ్యక్తి గతంలో ఎన్ఐఏ నమోదు చేసిన కేసులల్లో నిందితులుగా ఉన్న పలు వ్యక్తులతోని హ్మ్. పలుసార్లు కలవడం గాని, వాళ్ళతోన ఫోన్‌లో సంభాషించడం గాని చేషిండు అనే విషయాన్ని చెప్తుంది. చెప్పిర్రా అందులో? చెప్ ఓకే. ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ రివీల్డ్ దట్ అక్యూజ్డ్ Gade Innaya alias Gade Innareddy A1 was in contact with various accused persons of other cases of NIA ఓకే. who were charge sheeted for their role in recruitment and providing funding for the cause of outlawed CPI Maoist organization. హ్మ్. అంటే గతంలో అదే ఏమంటుండ్రు? హ్మ్. చార్జ్ షీట్ ఏసిండ్రు దాంట్లో. ఆ కేసులలో చార్జ్ షీట్‌లేసిండ్రు. హ్మ్. అంటే ఈ మొన్న మొన్న పెట్టిన కేసులు గాదు. అవును. ఇంతకు ముందుగాల పెట్టిన కేసులలో నిందితులుగా ఉన్న వ్యక్తులతోని ఈయన కలవడం జరిగింది. కాంటాక్ట్‌లో ఉండడం జరిగింది. హ్మ్. ఆ! అయితే మా దర్యాప్తులో ఈయన రోల్ ఏంది అనేది మాకు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినామనే విషయాన్ని హ్మ్. గ్రౌండ్ నంబర్ 7లో చెప్తుర్రు. హ్మ్. ఆ! అయితే దాని తర్వాత మేము అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసినప్పుడు మెడికల్లీ ఫిట్ ఆయనను మెడికల్ ఆఫీసర్ అవును. ముందు మెడికల్ ఆఫీసర్‌కి చూపెట్టి ఆ! దాని తర్వాత మేము కోర్ట్ ముందట ప్రొడ్యూస్ చేసినాం అనే విషయాన్ని కూడా చెప్తుండ్రు. హ్మ్. అయితే 24 గంటలలో ఈ దర్యాప్తు అనేది పూర్తి చేయలేం కాబట్టి, హ్మ్. ఎంతో మందిని మేము విచారించాల్సి ఉంటది కాబట్టి, ఈయనను రిమాండ్ చేయండి అనేది వాళ్ళు కోరడం జరిగింది. హ్మ్. దాంతో దానికి అంగీకరించిన కోర్టు అంటే లార్జర్ కాన్స్పిరసీ అనేది దీంట్లో ఉన్నది. హ్మ్.
అయితే మళ్ళా ఇంకా ఏదైనా అఫెన్స్ ఈయన చేసే అవకాశం ఉంటది కాబట్టి, హ్మ్. ఈయనను రిమాండ్ చేసే ఆహ్, రిమాండ్ చేసే ఉద్దేశంతోని ఉన్నాం మేము. హ్మ్. ఇన్వెస్టిగేషన్ మాకు 1 డేలో పూర్తి కాదు. హ్మ్. కాబట్టి రిమాండ్ చేసే ఉద్దేశం మేము ఉన్నాము అని చెప్పేసి. దాని తర్వాత వీళ్ళు కస్టడీ కూడా హ్మ్. కోర్ట్ పొడిగించే ఛాన్స్ ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు 180 డేస్ అనుకున్నాం మనం. దాని నుంచి ఇంకా ఫర్దర్‌గా ఇన్వెస్టిగేషన్ దాని లోపటైతే ఇప్పుడు హ్మ్. మనం వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని మనకు తెలవదు. అవును. మనం అవును. చెప్పలేం. హ్మ్. ఇప్పుడు ప్రాథమికంగా వాళ్ళు ఇప్పుడు అపోజ్ ఎందుకు చేసిర్రంటే, ఇప్పుడు రిమాండ్‌ని రిజెక్ట్ చెయ్యి అని అడిగే హక్కు గూడా ఒక ఉందా? అక్యూజ్‌కి ఉంటది. అచ్చా! ఇన్నారెడ్డి గారికి ఉంటది. ఉంది. ఓకే. ఉంటది. ఆ! రిమాండ్ మేము చాలా కేసెస్‌లో రిమాండ్ రిజెక్ట్ చేయమని మేము అడిగినాం. హ్మ్. ఇప్పుడు ఫార్మ్ హౌస్ కేస్ తెలుసు కదా నీకు. అవును. ఫార్మ్ హౌస్ కేస్‌లో రిమాండ్ రిజెక్ట్ అయింది. అవును. అవును. మేమే ఆర్గ్యూ చేసినాం ఆ కేస్. హ్మ్. ఓకే. ఫార్మ్ హౌస్ కేస్‌లో రిమాండ్ రిజెక్ట్ అయింది. బెయిల్ కూడా మేమే ఆర్గ్యూ చేసినాం. హ్మ్. అయితే రిమాండ్ రిజెక్ట్ చెయ్యండి అనే హక్కు హ్మ్. అక్యూజ్డ్ ఉంది. అక్యూజ్డ్‌కున్నది. ఓకే. అంటే సో, ఇందులో ఉపాలో గూడా ఉందా? ఉపా ఏదైనా చట్టం కావచ్చు. ఓకే. ఏదైనా చట్టంలో ఏదైనా సుప్రీం కోర్ట్ ఏమన్నది? హ్మ్. నువ్వు జస్ట్ ఒక సానుభూతిపరుడు హ్మ్. అంటే భావజాలం కలిగిన వ్యక్తిని హ్మ్. నువ్వు అర్బన్ నక్సలైట్ పేరుతో, హ్మ్. ఇంకొక పేరుతో నువ్వు హ్మ్. అరెస్ట్ చేయలేవు. హ్మ్. ఆ వ్యక్తికి ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని సంబంధాలు ఉన్నప్పుడే నువ్వు అరెస్ట్ చేయగలుగుతావు. అవును. లేకుంటే అతని మీద కేస్ పెట్టగలుగుతావు అని చెప్పి సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించింది. హ్మ్. ఆ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొనే పోలీస్ నడుచుకోవాలి. లేకుంటే ప్రభుత్వాలు నడుచుకోవాలి. హ్మ్. లేదు మేము ఎట్లా పడితే అట్లా చేస్తామంటే కుదరదది. అవును. అయితే అదే విధంగా భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హ్మ్. నిషిద్ధిత తీవ్రవాద సంస్థల బ భావజాలం వైపు యువతను గాని, లేకుంటే ఒక సెక్షన్ ఆర్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని గాని దాని వైపు మరలించే ప్రయత్నం చేయడం గూడా కుట్రలో భాగం. హ్మ్. అయితే ఈ ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్నాయని మా దృష్టికొచ్చింది. అతను కొనసాగిస్తుండు సంబంధాలనే విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. ఎన్‌ఐ అయితే చెప్పేస్తుంది. ఎన్ఐఏ చెప్తుంది. ఓకే. చెప్పినంకనే మాకు అవసరం ఉన్నది గాబట్టే ఈయనను అరెస్ట్ జేయడం జరుగుతుంది అనే విషయాన్ని గూడా చెప్పినంక కోర్ట్ రిమాండ్ అథరైజ్ జేసింది. ఓకే. అది కేవలం ఆయన వ్యాఖ్యలు చేసినందుకు గాదు. హ్మ్. హ్మ్. సో, అలా ప్రాథమికంగా నిర్ధారించుకోరు ఎన్‌ఐ వాళ్ళు. నిర్ధారించుకున్నంకనే ఈ కేసు పెట్టడం ఓకే. జరిగింది. ఓకే. కేవలం వ్యాఖ్యలు చేసినందుకైతే ఆ కేసు ఇప్పుడు కోర్ట్ ముందట నిలబడదు గదా! హ్మ్. కోర్ట్ కూడా అడుగుతది. అవును వ్యాఖ్యలు చేస్తే మీకు ఇప్పుడు ఎంతోమంది అట్లా అంటే భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది కొన్నిసార్లు గవర్నమెంట్‌కు వ్యతిరేకంగా హ్మ్. ఆహ్, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా హ్మ్. వ్యాఖ్యలు చేసిర్రు. అవును. చాలా సార్లు చేసిర్రు. అన్‌పార్లమెంటరీ వర్డ్స్ కూడా యూజ్ చేసిన సందర్భాలున్నాయి. అన్‌పార్లమెంటరీ వర్డ్స్ కూడా యూజ్ చేసిర్రు. అవును. అసొంటప్పుడు పార్లమెంటరీ వర్డ్స్ అది రాజద్రోహాన్ని అదే అట్లాంటి కేసులలోనే రాజద్రోహం అనేది ఇప్పుడు లేదు. రాజద్రోహం అనే కేసు నువ్వు పెట్టరాదు. హ్మ్. ద్రోహాన్ని దేశద్రోహం అనరాదు. హ్మ్. గతంలో అంటే దాంట్లో లాంగ్వేజ్ ఏదైతే అంటారో ఇంతకుముందు సెడిషన్, హ్మ్. హ్మ్. వేజింగ్ వార్ అగైన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హ్మ్. అదే గతంలో రాజులుంటుండే. హ్మ్. హ్మ్. రాజులకు వ్యతిరేకంగా ద్రోహం చేసిర్రని ఎంతో మందిని రాజులు చంపిర్రు. అవును. అది మొనార్కీ. హ్మ్. అయితే దాని తర్వాత మనకు ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ఆహ్, నాయకులనేటోళ్ళు మన ప్రజాస్వామ్యంలో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు రాజద్రోహం అనే కేస్‌ని తీసుకొచ్చి ఇప్పుడు దేశద్రోహం అని వేరే లెక్క పేరు పెట్టి హ్మ్. దాన్ని మీరు వాళ్ళను నెలల కొలది, హ్మ్. సంవత్సరాల కొలది హ్మ్. ట్రయల్ చేయకుండా వాళ్ళని జైల్‌లో పెట్టడం అనేది హ్మ్. కుదరదు. సో, ఇప్పుడు ఈ కేసులో ఎన్నారెడ్డి గారికి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందంటారా సార్? అంటే ఒకవేళ బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంటే ఏ విధంగా వారు అప్రోచ్ అవ్వచ్చు? లేకుంటే ఏమైనా ఛాన్స్ ఉందా? అంటే ఏమన్నా చూసినప్పుడు? ఇప్పుడు దీంట్ల ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించిన విషయం ఇది. దర్యాప్తు సంస్థలు ఏమంటున్నాయి? మాకు ఈ సమయం సరిపోదు. హ్మ్. చాలా మందిని మేము ఎగ్జామిన్ జేయాలె. అవును. ఇప్పుడు దీంట్ల క్లియర్‌గా జెప్పిర్రు. వాళ్ళ ఇంటెన్షన్ ఏందనేది మీకు పారాగ్రాఫ్ నంబర్ 7లో జెప్పిర్రు. హ్మ్. ఇదేందంటే ఇది ఆహ్, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ రివీల్డ్. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇంకొకటేందంటే ఎఫ్ఐఆర్ చేసినంక కామెంట్స్ అనేటివి మేము పరిశీలించినము. హ్మ్. హ్మ్. అంటే మేము మా తరికలు అనలైజ్ జేసినాము. అనలైజ్ జేసినప్పుడు ఏమైందంటే, ఈ చనిపోయిన ఆయన వికల్ప్. వికల్ప్ హ్మ్. ఆడ ఒక సభ లెక్క ఆర్గనైజ్ జేసిండు. అవును. క్రిమేషన్. అది 18థ్ అక్టోబర్ 2025. హ్మ్.
ఆ! అయితే గ్యాదరింగ్‌ని అడ్రెస్ చేసేటప్పుడు ఆయన మావోయిస్టు భావజాలానికి, హ్మ్. మావోయిస్టుకి సానుభూతి పరుడుగా మాట్లాడుకుంటూ అండ్ ఇట్లాంటి మావోయిస్టు భావజాలంతో ముందుకు సాగుతామనే విషయాన్ని గూడా ఆయన జెప్పిండు అనే విషయాన్ని హ్మ్. చెప్ అంటే ఇంకా ము ముందు ముందు ఇంకా దాడులు జేస్తాం. హ్మ్. ఒక రివల్యూషనరీ ఐడియాలజీ. ఆ! అదే ప్రజలను లేకుంటే యువతను లేకుంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్‌ని మావోయిజం వైపు ఆకర్షితులను చేసే విధంగా ఆయన మాట్లాడిండనే విషయాన్ని చెప్తున్నా. హ్మ్. సరే ఆడికి మాట్లాడడం అనేది ఇప్పుడు మాట్లాడితే అఫెన్స్ చేసినట్టు కాదు. హ్మ్. హ్మ్. అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించిన వ్యక్తులు అదే విధంగా నిషిద్ధిత తీవ్రవాద సంస్థలకు అనుబంధంగా ఉన్న కొన్ని సంస్థలకు హ్మ్. చెందిన వ్యక్తులతోని ఎవరి మీదనైతే ఇంతకు ముందుగాల మేము కేస్ గట్టి, వాళ్ళ మీద చార్జ్ షీట్‌లు అని కేసు మేము నిర్ధారణకు వచ్చినంక ఈళ్ళ మీద చార్జ్ షీట్ ఎయొచ్చు అని మొత్తం ఇన్వెస్టిగేషన్‌లో మొత్తం తేలినంక చార్జ్ షీట్ లెవెల్ మీద అయితే ఏసినామో, ఆ వ్యక్తులతోని ఈయన ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్నాడు. ఈయన కాంటాక్ట్‌లో ఉన్నాడు అనే విషయాన్ని చెప్పుకుంటూ, హ్మ్. అది కుట్రలో భాగం అని చెప్పుకుంటూ, ఈ కేస్ మేము పెడుతున్నాం. ఈ కేసులో దర్యాప్తు అనేది మేము చేస్తున్నాం అనే విషయాన్ని ఎన్ఐఏ ఈయన చెప్పడం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో నమస్తే. మచ్.